హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ముందుగా మీ అందరికీ క్షమాపణ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మెంబర్షిప్ డ్రైవ్ ఒకటి నేను స్టార్ట్ చేశాను. మన ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి అని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఆల్రెడీ మెంబర్షిప్ అది ఓపెన్ కూడా అయ్యింది మన ఛానల్లో. అది నేను ఏమనుకున్నానంటే వన్ టైమ్ థింగ్, అది మీరు $299 ఎంతో కట్టాలి. ఇంకా ప్రీమియం మెంబర్షిప్ అంటే అది $799 ఎంతో కట్ట, వన్ టైమే కదా అనుకున్నాను. కానీ తీరా మన వ్యూయర్స్ గుర్తు చేశారు, నేను కూడా కరెక్ట్గా చూస్తే అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ మంత్లీ అఫైర్. సో మంత్లీ $299 కట్టమని మిమ్మల్ని నేను అడగను, అనవసరం, అది బర్డెన్ అవుతుంది ఎవరికి. ఒక్కసారి అంటే పర్లేదు, కానీ మంత్లీ $299 కట్టి మీరు మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సో అది నేను దాంట్లో బయటకు వచ్చేస్తున్నాను. మీరు ఎవరన్నా దయచేసి కట్టవద్దు. కట్టిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏమైనా మీరు మళ్ళీ మీకు రిఫండ్ కావాలంటే యూ కెన్ గివ్ మీ యువర్ నెంబర్, ఐ విల్ రీపే దట్ అమౌంట్. ఎందుకంటే $299 పర్ మంత్, $799 పర్ మంత్, ఇట్స్ నాట్ వర్త్ దట్ మచ్. సో అది అనవసరం. ఐ డోంట్ రికమెండ్ దట్. అంతా మీరు అన్ని డబ్బులు మీరు అనవసరంగా వేస్ట్ చేయకండి. సో దట్ ఈస్ వన్ థింగ్. సో కమింగ్ టు దిస్ వీడియోస్ టాపిక్. ఓకే, ఇది రిటైర్మెంట్ సీజన్ లాగా అనిపిస్తుంది కదా మనకి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బోల్డెన్ రిటైర్మెంట్ చూసాం. అది కోహ్లీ కావచ్చు, రోహిత్ కావచ్చు, కోర్స్ ఫ్రమ్ వన్ ఫార్మాట్. తర్వాత తాజాగా పుజారా గురించి మన వీడియో కూడా చేసుకున్నాం. ఇప్పుడు అశ్విన్ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్ అయ్యాడు. బట్ వీ థాట్ దే విల్ కంటిన్యూ ఇన్ ఐపీఎల్లో కొనసాగుతాడని అనుకున్నాం. కానీ కొనసాగే అవకాశం కూడా ఉంది అతనికి. ఎందుకంటే విల్ బీ ఇన్ డిమాండ్, నాట్ గ్రేట్ డిమాండ్. ఇక్కడ ఒక ఇండియన్ స్పిన్నర్స్ కావాలి కాబట్టి, ఫారిన్ స్పిన్నర్స్ కంటే ఇండియన్ స్పిన్నర్స్ ఎప్పుడు డిమాండ్లో ఉంటారు కాబట్టి అశ్విన్ సిఎస్కే నుంచి బయటకు వచ్చినా సరే సిఎస్కే అతను రిలీజ్ చేస్తారనేది ఆల్మోస్ట్ ఓపెన్ సీక్రెట్గానే ఉంది. ఇక్కడ చాలా పెద్ద అమౌంట్ తీసుకున్నారు లాస్ట్ సీజన్లో, అండ్ అంత రిటర్న్స్ కూడా వాళ్ళకి రాలేదు కాబట్టి సిఎస్కే అతన్ని రిలీజ్ చేస్తారని తెలుసు మనకి. కానీ వేరే ఫ్రాంచైజెస్ అతని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారని మనకు అనిపించింది. బట్ ఏమైందో ఏంటో మరి సడన్గా అశ్విన్ ఇప్పుడు నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నాను అని చెప్పి, బహుశా ఈ మస్ట్ హ్యావ్ సీన్ ద రైటింగ్ ఆన్ ద వాల్ ఫర్ 2 రీజన్స్. 2 కారణాలు నా ఉద్దేశం. ఎందుకంటే అతను ఏం చెప్పలేదు. అతను ఎక్స్లో పోస్ట్ చేసింది ఏంటంటే నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నాను, నేను వేరే లీగ్స్ వైపు దృష్టి సారిస్తాను అన్నట్టుగా చెప్పాడు. అంటే హీ వాంట్స్ టు ప్లే మేబీ బీబీఎల్, బిగ్ బ్యాష్ లీగ్ కానీ, 100 కానీ, SA20 కానీ వీటిలో ఆడదలుచుకున్నాడు, ఇక్కడ ఆడదలుచుకోలేదని అర్థమైంది. సో అతను దానికి చేయాలంటే మీరు అన్ని ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ కావాలి. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ అండ్ ఐపీఎల్ అన్నిటి నుంచి, ఈవెన్ TNPL ఆడడానికి కూడా వీలు, అన్నిటి నుంచి రిటైర్ కావాలి. సో ఫారిన్ లీగ్స్ వైపు అతను దృష్టి సారిస్తున్నాడు అనేది మనకి సారాంశం అతని ట్వీట్, అతను ఎక్స్లో పోస్ట్ చేసిన దాని ప్రకారం. సో ఎందుకు ఐపీఎల్ నుంచి నిష్క్రమిస్తున్నాడంటే 2 రీజన్స్. హీఈస్ ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది ఐపీఎల్ స్టార్స్. ఎందుకంటే 5th హైయెస్ట్ వికెట్ టేకర్. చహల్, సునీల్ నారాయణ్, అమిత్ మిశ్రా, ఇంకా ఉన్నారు కదా, భువనేశ్వర్ కుమార్, వీళ్ళందరి తర్వాత ఐ థింక్ హీఈస్ 5th హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ, మొదటి నుంచి. కరెక్టే, కానీ గత 2 సీజన్స్గా అతని గ్రాఫ్ బాగా పడిపోయింది. లాస్ట్ సీజన్ హీ ప్లేడ్ ఫర్, లాస్ట్ సీజన్ అంటే ఈ ఇయర్ సీజన్ 2025 హీ ప్లేడ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. హోమ్ కమింగ్ చాలా అట్టహాసంగా జరిగింది. 9.75 crores పెట్టి తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ అతని రిటర్న్స్ బాగాలేదు. 9 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా ఎప్పుడు లేనంత హైగా 9 దాటింది, 9.12 ఉంది. అశ్విన్ వికెట్ తీసినా తీయకపోయినా ఎకనామికల్గా బౌలింగ్ వేస్తాడు, టైట్ చేస్తాడని ఒక ఇది ఉంది. ముఖ్యంగా అతని కాంబినేషన్ విత్ చహల్ చాలా బాగా కుదిరింది ఆర్ఆర్కి. కానీ ఈ సీజనే కాదు, లాస్ట్ సీజన్ కూడా 2024లో కూడా అతను 14-15 మ్యాచ్లు ఆడి అక్కడ కూడా 9 వికెట్లు, 7 వికెట్లు తీశాడు. సో లాస్ట్ 2 సీజన్స్ నుంచి అతని గ్రాఫ్ బాగా పడిపోయింది. బ్యాటింగ్ కూడా ఈ ఫార్మాట్లో అతన్ని కాస్త ముందు పంపించినా రిటైర్డ్ అవుట్ అవ్వడం, ఇలాంటి బ్యాటింగ్ కూడా చేయలేకపోతున్నాడు. బ్యాటింగ్ ఎప్పుడు నెవర్ బిన్ హీ స్ట్రెంగ్త్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. సో అతని ఎఫికసీ ఇన్ జనరల్ బాగా తగ్గిపోయింది. ప్లస్ అతను ఒక్కడే కాదు, మీకు మామూలు ఈ ఆర్థడాక్స్ ఆఫ్ స్పిన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిమాండ్ తగ్గిపోయింది. వాషింగ్టన్ సుందర్ని కూడా రెగ్యులర్గా గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఆడించుకోని పరిస్థితి మనం చూసాం. సో మీకు అయితే
మ్యాక్స్వెల్ లాగా మీరు ఆల్రౌండర్ అయి ఉండాలి. అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్ అయితేనే మీ ఆఫ్ స్పిన్కి ఏమైనా వాల్యూ. మొయిన్ అలీ లాగా, లేకపోతే మొయిన్ అలీ కూడా పెద్ద డిమాండ్ లేదు. అంతే తప్ప మీరు ఇఫ్ యూఆర్ ఏ స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ మీకు ఐపీఎల్లో పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఈవెన్ ఐపీఎల్లో స్పిన్నర్స్ అంటే లెగ్ స్పిన్నర్స్ ఆర్ మిస్టరీ స్పిన్నర్స్ లైక్ సునీల్ నారాయణ్ అని అలాంటి వాళ్ళు తప్పిస్తే మీకు మామూలు ట్రెడిషనల్ ఫింగర్ స్పిన్నర్స్కి, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి అంతో కొంత ఉంది, కానీ ఆఫ్ స్పిన్నర్స్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్కి ఏమాత్రం డిమాండ్ లేదు. అది ఒక కారణం. సో నెక్స్ట్ సీజన్లో ఏదో ఒక ఫార్మ్ తీసుకోవచ్చు అతన్ని, కానీ మొత్తం సీజన్ అంతా ఆడిస్తారా అనేది డౌట్. అన్ని మ్యాచ్లు ఆడిస్తారా? సీనియర్ ప్లేయర్ అయ్యి ఉండి బెంచ్కి పరిమితి కావడం అతనికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇటీవల అతను డెవాల్డ్ బ్రెవిస్ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి చేసిన కొన్ని రివిలేషన్స్ కొన్ని ఎలిగేషన్స్ అనుకోండి, కొన్ని వాళ్ళ దృష్టిలో, చెన్నై సూపర్ దృష్టిలో అవి చాలా సంచలనం రేపాయి. నేను దాని మీద వీడియో కూడా చేశాను. ఏమన్నా అంటే డెవాల్డ్ బ్రెవిస్కి వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చారు చెన్నై సూపర్ కింగ్స్ అని అర్థం వచ్చేలాగా అతను తన యూట్యూబ్ వీడియోస్లో చెప్పాడు. ఈ యూట్యూబ్ అతను కొంప ముంచినట్టుగా ఉంది. ఎందుకంటే అది అతను మాట్లాడిన మాటల మీద చెన్నై వాళ్ళు చాలా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సి వచ్చింది. మేము ఎలాంటి ఎక్స్ట్రా పేమెంట్ చేయలేదు, కరెక్ట్గానే చేసామని చెప్పారు. మేబీ అండర్ ది టేబుల్ పేమెంట్ చేస్తే దానికి ఎలాంటి ఆధారాలు ఉండవు అనుకోండి, కానీ అలా ధ్వని ఇచ్చేలాగా చేశాడు. మీరు సంపూర్ణ రామాయణం అనే సినిమా చూసారో లేదు, లేకపోయినా మీకు పురాణాలు తెలుస్తుంటే ఏంటంటే విభీషణుడు ఏం చేశాడు, రావణుడి తమ్ముడైన విభీషణుడు క్యాంపు మార్చి రాముడి వైపు వచ్చాడు. వచ్చిన తర్వాత సంపూర్ణ రామాయణ సినిమాలో చూపిస్తారు, రాముడు ఎన్ని బాణాలు వేసినా రావణుడి తల కట్ అవుతుంది, కానీ మళ్ళీ ఆ తల వచ్చేసి అతుక్కుంటుంది. దానికి కారణం ఏంటంటే విభీషణుడు చెప్తాడు, అతని నాభిలో బొడ్డు దగ్గర అమృతమాండం ఉంది, ఆ అమృతమాండాన్ని నువ్వు బ్రేక్ చేస్తే అప్పుడు అతను చనిపోతాడని చెప్పి. సో అప్పుడు రాముడు అదే చేస్తాడు. చనిపోయే ముందు అంటాడు రావణాసుడు, ఇంటి గుట్టు బయట పెట్టావు కదరా విభీషణ అని చెప్పి. సో అలాగా ఇంటి గుట్టుని బయట పెట్టాడు అశ్విన్. సో ఒకసారి ఒక డ్రెస్సింగ్ రూమ్ మ్యాటర్స్ కానీ, లేకపోతే మీరు పనిచేసిన ఫ్రాంచైజ్ విషయాలు కానీ చెప్పకూడదు. ఇప్పుడు అశ్విన్ కొంచెం అతనికి నోటిదూలు ఎక్కువ. తిరిగే కాళ్ళు తిట్టే నోరు ఊరుకో అన్నట్టుగా అశ్విన్ ఎక్కువగా ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు. నాకు కూడా ఆ ప్రాబ్లం ఉంది. నేను చేసిన కొన్ని ట్వీట్స్ కానీ, కొన్ని యూట్యూబ్లో చేసిన వ్యాఖ్యలు కానీ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టినాయి. ఐ నో దట్. అంటే మనం ఇట్లా పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ నాకు కూడా అలాంటి ప్రాబ్లం ఉంది. బట్ అశ్విన్ ఇలాంటి ప్రాబ్లం చాలా ఎక్కువ. సో అశ్విన్ దానివల్ల ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మిగతా ఫ్రాంచైజీలు 2 కారణాలు ఆలోచిస్తారు. ఇంతమంది ఎఫెక్టివ్గా లేడు అశ్విన్ బౌలింగ్, ఒకటి అది ఏజ్ కూడా, హీ విల్ బి 39 కమ్ సెప్టెంబర్, హీ విల్ బి 39. ఏజ్ ఈజ్ నాట్ ఆన్ హిస్ సైడ్. రెండోది అతను ఫ్రాంచైజీ మ్యాటర్స్ బయట పెడుతుంటే ఎలా కూరుతుంది? సో అలాంటి వాళ్ళని తీసుకోవడానికి ఫ్రాంచైజీలు ఇష్టపడరు. సో అశ్విన్కి అర్థమైంది విషయం. అశ్విన్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్, వెరీ అవసరాన్ని మించిన తెలివితేటలు ఉన్నాయి అతను, చాలా చావు తెలివితేటలు ఉన్నాయి. సో ఆ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి అతను అర్థం చేసుకున్న పరిస్థితి, ఎవ్వరు కూడా నన్ను తీసుకోరు, అన్సోల్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్సోల్డ్ అయితే అశ్విన్ లాంటి ఒక ప్లేయర్కి హీజ్ ఈగో విల్ టేక్ ఏ మ్యాసివ్ బీటింగ్. చాలా 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 ఇబ్బందిగా ఉంటుంది. క్రిస్ గేల్ కూడా అన్సోల్డ్ అయిన సందర్భాలు మనకు తెలుసు ఐపీఎల్. బట్ ఇతను అన్సోల్డ్ దానికి ఇష్టపడి ఉన్నాడు బహుశా, అందుకనే అతను ఐపీఎల్ని తప్పుకొని వేరే లీగ్స్లో ట్రై చేద్దాం, చూద్దాం. ఎస్ఏ20 ఆల్రెడీ దినేష్ కార్తిక్ ఉన్నాడు, దినేష్ కార్తిక్ అక్కడ ఆడుతున్నాడు. సో అతను మేబీ అతని ద్వారా వెళ్ళే అవకాశం ఉంది. మొత్తం మీద వేరే లీగ్స్ చూద్దాం, లేకపోతే తన యూట్యూబ్ ఛానల్ ఉండనే ఉంది, కామెంటరీ అసైన్మెంట్స్ కూడా టేకప్ చేయొచ్చు. టీఎన్పీఎల్ నాకు అర్థం కాలేదు. టీఎన్పీఎల్లో హెస్ డన్ వెల్, వికెట్స్ ఎక్కువ తీశాడు, సెకండ్ హైయెస్ట్ వికెట్ అయ్యారు, వన్ ఆఫ్ ది టాప్ రన్ గెటర్స్ కూడా. ఓపెనింగ్ చేశాడు, 150 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో టీఎన్పీఎల్లో హెస్ డన్ వెల్. తన దిండిగల్ డ్రాగన్స్ టీంని ఫైనల్ కూడా తీసుకెళ్ళాడు. బట్ అది కూడా వద్దనుకున్నాడు బహుశా. ఇంకా అన్నిటికీ వేరే లీగ్స్ చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఐపీఎల్ ఎలాగో మనకి పెద్ద కాంట్రాక్ట్ రాదు, వచ్చినా కూడా అన్ని మ్యాచ్లు ఆడించరు అనే విషయాన్ని అతనికి అర్థమైపోయింది. అన్సోల్డ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది, ఎందుకంటే అతను చేసిన ఈ రివిలేషన్స్ వల్ల ఎందుకు ఇదంతో తలనొప్పి అని చెప్పి మన లోపల ఇన్సైడ్ మ్యాటర్స్ అన్ని బయటపెడుతున్నాడని చెప్పి
అనుకునే అవకాశం ఉంది. అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాదు అశ్విన్. ఆ, ఎందుకంటే మొన్న నేను అశ్విన్ పాడ్కాస్ట్ చూశాను విత్ రాహుల్ ద్రావిడ్. సో రాహుల్ ద్రావిడ్తో హీ షేర్స్ ఎ వెరీ గుడ్ రిలేషన్. ఎందుకంటే ఆర్ఆర్ కోచ్గా ఉన్నాడు, అంతకుముందు ఇండియా కోచ్గా ఉన్నాడు. కానీ ద్రావిడ్ కూడా అతని మీద కొన్ని చురకలు వేశాడు. ద్రావిడ్ నైస్ జెంట్మెన్, బట్ వేయాల్సిన చురకలు వేయగలడు అతను. కొన్ని అతనే అశ్విన్ ప్రశ్నలు అడిగాడు. ద్రావిడ్ రిటైర్మెంట్ గురించి అడిగినప్పుడు, మరి నీ రిటైర్మెంట్ సంగతి ఏంటి, నువ్వు కూడా సడన్గా వచ్చేసావు కదా అంటే, అసలు విషయం ఇప్పుడు చెప్పాడు. ఏంటంటే అవుట్ సైడ్ టూర్స్కి వెళ్ళినప్పుడు బెంచ్కి పరిమితం అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంది, దాని బదులు ఫ్యామిలీతో ఉండొచ్చు కదా చెన్నైలో అని చెప్పాను. ఎందుకంటే మనం చూసాం కదా వాషింగ్టన్ సుందర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇటీవల కాలంలో, అతన్ని లేకపోతే ఎక్కువగా జడేజా ఒకే స్పిన్నర్ ఆడిస్తే జడేజా ఆడించడం, ఇదే ఇండియా స్ట్రాటజీగా మనకు కనిపించింది. అలాంటప్పుడు బెంచ్ మీద కూర్చునే బదులు హాయిగా రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి మిడిల్ ఆఫ్ ది టూర్లో అతను రిటైర్ అయ్యాడు. సరే, అది ఇంకోటి ఏంటంటే అదే పాడ్కాస్ట్లో ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కూడా మాట్లాడాడు రాహుల్ ద్రావిడ్ ఏమన్నాడంటే 2023లో ఆస్ట్రేలియన్ టీం ఇండియాకి మన ఇండియా వచ్చి వాళ్ళు టెస్ట్ సిరీస్ ఆడారు. దాంట్లో 3వ టెస్ట్లో వాళ్ళ స్పిన్నర్స్ బాగా బౌలింగ్ వేశారు, వాళ్ళు మన ఓడించారు. ఆ టెస్ట్ మ్యాచ్కి ముందు అశ్విన్ అప్పటికే యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. యాక్చువల్గా ఒక కరెంట్ క్రికెటర్ యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు. దాన్ని ఎలా అలో చేశారు బీసీఏ వాళ్ళు అర్థం కాలేదు. అప్పటి నుంచి అశ్విన్ యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు. ఒక పక్క టెస్ట్ మ్యాచ్ ఆడుతూ మరోవైపు అతను ఆ టెస్ట్ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేస్తున్నాడు. దాంట్లో ఏంటంటే అది తమిళ్లో, అప్పట్లో ఇప్పుడు యాష్కీ బాత్ అనే హిందీ ఛానల్ లేదు, హిందీ ఇంగ్లీష్ ఛానల్ లేదు. అప్పుడు కేవలం అశ్విన్ అనే ఒక తమిళ్ ఛానల్ మాత్రం. తమిళ్ ఛానల్లో అతను మాట్లాడుతూ ఆస్ట్రేలియన్స్ ఇండియాలో స్పిన్ ఈ విధంగా ఆడాలని చెప్పి అతను కొన్ని టిప్స్ దాంట్లో చెప్పాడు. ఇలా ఆడి ఉండాల్సింది వాళ్ళు అని చెప్పాడు. దాని గురించి రాహుల్ ద్రావిడ్ అన్నాడు, అప్పుడు టిప్స్ ఇచ్చావు కదా, వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ గెలిచారు అని అన్నాడు. లేదు అలా దానికి కొంచెం అతను నాలుగు కరుచుకున్నాడు. అది తమిళ్లో ఉన్నా సరే నాకు ఎవరో క్లిప్ పంపించారు, నాకు అర్థం అవుతుంది. అంటే ద్రావిడికి ఎంతో కొంత తమిళ్ వస్తుంది, దాన్ని బట్టి నాకు అర్థమైందంటే యూఆర్ గివింగ్ టిప్స్ ఫర్ ఆస్ట్రేలియా టు హౌ టు ప్లే స్పిన్ అని చెప్పి. సో అది అశ్విన్ ఏమన్నాడంటే కింద సబ్ టైటిల్స్ వస్తే సబ్ టైటిల్స్ చదువుకున్నారేమో అని. యాక్చువల్లీ ఆ టైంలో వాళ్ళకి శ్రీధరన్ శ్రీరామ్ అతను ఉన్నాడు, ఒక తమిళనాడు ఇండియా కూడా ఆడిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. అతను వాళ్ళ టీంలో స్పిన్ బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. సో అతను ట్రాన్స్లేట్ చేసి ఉండొచ్చు. సో అదే అశ్విన్ అది కూడా చెప్పాడు. అదే సిరీస్లో నాకు ఒక బౌన్సర్ వేశాడు మిచెల్ స్టార్క్, దాన్ని నేను డక్ చేసి తప్పించుకున్నాను దాని లైన్లోంచి. అప్పుడు అడిగాడు, నేను నెక్స్ట్ నీ యూట్యూబ్ ఛానల్లో చెప్తావు బౌన్సర్ ఎలా ఆడాలో అని చెప్పి స్టార్క్ అన్నాడు. సో దే ఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ హిజ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ది కామెంట్స్ దట్ హీ వాస్ గోయింగ్ టు మేక్. దాన్ని తమిళ్లో ఉన్న దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికి వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు, ఎవరో ఒకటి చెప్తారు. అది శ్రీరామే చేయాల్సిన అవసరం లేదు, మరొకటి చెప్తారు. సో అశ్విన్ ఇలా అతను నోటిదోలు ఎక్కువ ఏదో మాట్లాడుతుంటాడు, అనవసరమైన విషయాల్లో అతను కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఈజ్ ఎ గ్రేట్ క్రికెటర్, వండర్ఫుల్ క్రికెటింగ్ బ్రెయిన్ హీ హ్యాస్ గాట్, బట్ కాస్త నోరు కాస్త అదుపు తప్పుతుంది. దాంతో ఏంటంటే అనవసరంగా కోరి ఐపీఎల్లో అతనికి ఛాన్స్ లేకుండా చేసుకున్నాడు. నాకైతే ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ మై మైండ్ దట్ అతను అన్సోల్డ్ అవుతానన్న భయంతోనే అతను ఐపీఎల్కి గుడ్ బై చెప్పి ఫారిన్ లీగ్, ఎందుకంటే ఫారిన్ లీగ్స్లో ఇక్కడ వచ్చేంత డబ్బులు కూడా రావు. ఇక్కడ కనీసం 1.5 వస్తుంది అశ్విన్కి, ఒకవేళ ఎవరైనా తీసుకుంటే. అది కూడా రావు కదా. సో మరి ఎందుకనో అశ్విన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, దానికి వెనకాల ఈ అన్సోల్డ్ భయమే కారణం అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.